హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండిని చూపించబోతున్నాను. తొలి ఏకాదశి నాడు తప్పకుండా శ్రీ మహావిష్ణువుకి నివేదించవలసిన నైవేద్యం రెసిపీ అండి. సో దానికోసం ముందుగా నేను జొన్నలతో తయారు చేసి చూపించబోతున్నాను. 1 కప్పు జొన్నలు తీసుకున్నానండి. సో ఈ జొన్నల్ని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. ఇలా 2 సార్లు వాష్ చేసుకున్నాక నేను స్టవ్ మీద బాయిల్ వచ్చే వరకు ఇలా 2 మినిట్స్ వరకు ఉడికించుకుంటున్నానండి. పైన ఉన్నదంతా తేరుకున్నదంతా డస్ట్ అంతా తీసేసుకుంటున్నాను. సో ఇవన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒక టిన్నర్లో వడగట్టుకుంటున్నానండి. మరి కాస్త చల్లనీటి వేసుకున్నాక ఇప్పుడు నేను ఒక క్లాత్ మీద చక్కగా ఆరబెట్టుకుంటున్నాను. నైట్ అంతా ఇలా ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయండి. లేదంటే మీరు ఫ్యాన్ కింద 4 అవర్స్ వరకు అలా ఉంచుకున్నా పర్వాలేదు. ఇవి బాగా డ్రై అయితే మనకి చాలా మంచిగా పాపవుతాయండి. సో ఇప్పుడు నేను ప్యాన్ మీద ఒక కళాయి పెట్టుకున్నాను. అది కూడా మందపాటి కళాయిలో ఒక గుప్పెడు వేసుకొని వేడెక్కిన తర్వాత ఇలా వేసుకుంటున్నానండి. కాస్తంతా ఇవి పాపవడానికి టైం పడుతుంది. సో ఒక్కసారి ఇలా చిటపటమంటూ పాపవుతూ ఉంటున్నాయి, చూసారా? మీకు సౌండ్ అనేది వినిపిస్తుంది కదా. సో మూత మాత్రం కొంచెం ఓపెన్లోనే ఉండాలి. ఒక్కసారిగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా ఇలా పాప్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం అన్నిటినీ నేను పాప్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని నేను చక్కగా 2 యాలకులు వేసుకొని నేను ఎంత కప్ అయితే తీసుకున్నానో 1 కప్ అంత బెల్లం వేసుకొని చక్కగా పౌడర్ చేసుకున్నానండి. మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. సో చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రసాదం రెసిపీ. సో ఈ తొలి ఏకాదశి నాడు తప్పకుండా ఇలా మహావిష్ణువుకి ఒక్క తులసి దళంతో మహావిష్ణువుకి నైవేద్యంగా పేలాల పిండిని ఇలా సమర్పించవచ్చండి. సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.